Hi TSAT viewers, welcome to crash course TSPSC Group 1 preliminary examination and Group 2 examination. Today subject based on economy and topic growth and development. సో ఈ క్రాస్ కోర్స్లో ఏంటంటే ఏదైతే 1 year న్యూస్లో ఉన్న ఎకనామీ టాపిక్స్లో ఉన్న సంబంధించిన కొన్ని టాపిక్స్ రూపంలో అయితే ఉన్నాయో న్యూస్లో ఉన్నవి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్స్ అనేది. సో మీకు క్వశ్చన్ రూపంతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయలాగా ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. సో టుడే సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ బీపీఎల్ సంబంధించిన క్వశ్చన్ ఇది, బిలో పావర్టీ లైన్ సంబంధించింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు ట్రెండ్స్ ఆఫ్ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ ఇన్ ఇండియా ఆఫ్టర్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్ 1991. అంటే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ పాపులేషను ఏదైతే 1991లో ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్ వచ్చిందో, ఎల్పిజి రిఫార్మ్ అయితే వచ్చిందో, దీని తర్వాత ట్రెండ్ ఎలా ఉన్నది ఈ బీపీఎల్ పాపులేషన్ అనేది ఇచ్చారు మనకు. సో ఫస్ట్ స్టేట్మెంట్, పర్సంటేజ్ ఆఫ్ బీపీఎల్ పాపులేషన్ ఇన్ ఇండియా హ్యాస్ డిక్లైన్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియా. అంటే బీపీఎల్ పాపులేషన్ అనేది, బిలో పావర్టీ లైన్ పాపులేషన్ అనేది ఇండియాలో తగ్గింది గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో అని ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 అనేది ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే పావర్టీ పర్సంటేజ్ అనేది డిక్లైన్ అవ్వడం జరిగింది ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 1991 రిఫార్మ్, ఎస్పెషల్లీ ఫ్రమ్ 1993-94 టు 2004-05. సో 1993 నుంచి 2004 వరకు ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 1991 రిఫార్మ్ అప్పుడు పావర్టీ పర్సంటేజ్ డిక్లైన్ అవ్వడం జరిగింది. బట్ పావర్టీ పర్సంటేజ్ మళ్ళీ ఎప్పుడు ఇంక్రీజ్ అయిందంటే 2004 నుంచి 2011, అంటే 1993-94 టు 2004-05 మధ్యలో తగ్గింది పావర్టీ పర్సంటేజ్, తర్వాత ఏమో పెరిగిందని ఇచ్చారు. థర్డ్ స్టేట్మెంట్, గ్యాప్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ బిలో పావర్టీ లైన్ పాపులేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ అనేది రెడ్యూస్ అయిందని ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికము అంటే బీపీఎల్ పాపులేషను అండ్ పట్టణలో ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో బీపీఎల్ పాపులేషన్ అనేది గ్యాప్ అనేది తక్కువ ఉందని ఇచ్చారు. సో మనకి అడిగింది ఏమిటి? ఇన్కరెక్ట్. సో మనం అడిగింది ఇన్కరెక్ట్ కాబట్టి స్టేట్మెంటు 2 and 3 అనేది ఇన్కరెక్ట్ అండి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ బీపీఎల్ పాపులేషన్ ఇన్ ఇండియా డిక్లైన్ ఇన్ బోత్ ద రూరల్ ఏరియా మరియు అర్బన్ ఏరియాస్. సో ఇది ఏ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ స్టడీ చేయడం జరిగింది రిలేటెడ్ టు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే యాక్చువల్లీ 0.74% పర్ యానం డ్యూరింగ్ 1993 నుంచి 1993-94 టు 2004-05. సో ఇక్కడ పావర్టీ అనేది డిక్లైన్ అయ్యింది. బట్ పావర్టీ డిక్లైన్ బై 2.2 percentage points పర్ యానం డ్యూరింగ్ 2004 టు 2011. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇంక్రీజ్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు? గ్యాప్ బిట్వీన్ బీపీఆర్ పాపులేషన్ రూరల్ ఏరియా మరియు అర్బన్ ఏరియా అనేది రెడ్యూస్ అయింది ఇచ్చారు. బట్ ఇది రెడ్యూస్ కాదండి, వైడెండ్ ఇన్ 2004 మరియు 5. అంటే 2 స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే దేర్ ఆర్ 2 కంక్లూజన్ ఆన్ ట్రెండ్స్ ఇన్ పావర్టీ అండి. సో ఫస్ట్ వన్ ఏమిటంటే వరల్డ్ బ్యాంక్ స్టడీ బై 𝗹𝗶ృ మరియు అదర్ ఈజ్ దట్ పావర్టీ డిక్లైన్ 1.36% పర్ యానం ఆఫ్టర్ 1991. పర్ యానం ఎంత అంటే 1.36% ఏమో పావర్టీ డిక్లైన్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు కంపేర్ టు 0.44% పర్ యానం ప్రయర్ టు 1991. అంటే దే స్టడీస్ షోస్ దట్ అమాంగ్ అదర్ థింగ్స్ అర్బన్ గ్రోత్ ఈజ్ most important contributor to rapid reduction in poverty, even though rural areas showed growth in the post reform period. సెకండ్ కంక్లూజన్ ఏమిటంటే పోస్ట్ రిఫార్మ్ పీరియడ్ అప్పుడు పావర్టీ అనేది డిక్లైన్ అవ్వడం జరిగింది ఫాస్టర్గా ఇన్ 2000లో.
కంపేర్ టు 1990s. అంటే అఫీషియల్ ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ టెండూల్కర్ కమిటీ ప్రకారము, ఈ పావర్టీ లైన్ ప్రకారము పావర్టీ డిక్లైన్ ఓన్లీ 0.74% పాయింట్స్ పర్ యానం డ్యూరింగ్ 93-94 టు 2004-05. అంటే ఇక్కడ 0.7% పాయింట్స్ అనేది పర్ యానం తగ్గిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు పావర్టీ డిక్లైన్ బై 2.2% ఏమో పర్ యానం డ్యూరింగ్ 2004-05 టు 2011-12. అంటే దగ్గర 138 million people were lifted above poverty line during this period. So this indicates the success of reforms in reducing poverty. సో ఎల్పిజి రిఫార్మ్ గురించి అడిగితే ఈ విధంగా కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాప్ అనేది పెరిగింది ఇక్కడ 2004-05 అనేది. ఇది రూరల్ ఏరియా మరియు అర్బన్ ఏరియాలో నెంబర్ ఆఫ్ పోర్స్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువగా అడుగుతుంటారు స్కీమ్స్ ఈ సంబంధించి దీనిపైన. సో అబౌట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సెకండ్ స్టేట్మెంట్, దిస్ స్కీమ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఓవర్ ఏ 6 years పీరియడ్ ఫ్రమ్ 2021-22 టు 2026-27. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంటు 1 రాంగ్. ఎందుకంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, నాట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. దిస్ స్కీమ్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ 6 years పీరియడ్ ఫ్రమ్ 2021 నుంచి 26 అంటే ఎస్ అండి. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఇది దేనికోసం అంటే టు సపోర్ట్ క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాంపియన్స్ కమెన్సురేట్ విత్ ఇండియాస్ న్యాచురల్ రిసోర్స్ ఎండోమెంట్ అండ్ సపోర్ట్ ఇండియన్ బ్రాండ్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సంబంధించింది. ఇంప్లిమెంటెడ్ బై ఏంటంటే MOFPI. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద. సో ఇది ఒక న్యూ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి, నేమ్లీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో 2021-22 నుంచి 2026-27 6 years. నెక్స్ట్ క్వశ్చన్, ఎంజీ నరేగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. సో దీనిపైన ఏదో ఒక ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అడుగుతూ ఉంటారు కూడా. సో రిలేటెడ్ టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005, ఫస్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ 100 days ఆఫ్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ద రూరల్ హౌస్ హోల్డ్స్ హూ వాలంటీర్ టు డూ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. సెకండ్ స్టేట్మెంట్, priority is given to works where at least 1/3 of wage seekers are women. Third statement, it provides employment only to identified BPL families in the rural areas అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నేను దీని గురించి కంప్లీట్గా చెప్తాను. ఎంజీ నరేగా. సో దీని ఒక ఎయిమ్ ఏమిటంటే టు ఎన్హాన్స్ లవ్లీహుడ్ సెక్యూరిటీ ఇన్ రూరల్ ఏరియాస్ బై ప్రొవైడింగ్ అట్లీస్ట్ 100 days, ఎన్ని రోజులు, 100 రోజులు పని ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ హూజ్ అడల్ట్ మెంబర్స్ వాలంటరీ టు డూ అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో అనదర్ ఎయిమ్ ఆఫ్ ఎంజీ నరేగా కనుక చూస్తే, సో టు క్రియేట్ డ్యూరబుల్ అసెట్, ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్ట్ చేయడము, కెనాల్స్ అండ్ పాయింట్స్, చెరువులు తవ్వడము. ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఉపాధి హామీ ఏదైతే ఉందో ఈ ఎంజీ నరేగా ఉందో చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొన్ని ప్రాజెక్ట్స్ అయితే కొన్ని స్కీమ్స్ ఉన్నాయో తెలంగాణ స్టేట్ సంబంధించిన స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెరువుల్ని తవ్వడము, కొన్ని రోడ్ వేయడము, కొన్ని చెట్లను నాటడం సంబంధించి కూడా దీని త్రూ చేయడం జరుగుతుంది. అంటే ప్రాక్టీస్ గివెన్ టు వర్క్ వేర్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ వేజ్ సీకర్ ఆర్ ఉమెన్ ఇచ్చారు ఇక్కడ మనకు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ దాంతోపాటు ఏంటంటే
ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టు క్రియేట్ డ్యూరబుల్ అసెట్స్ రోడ్స్ కెనాల్స్ పాండ్స్ అండ్ వెల్స్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడెడ్ విత్ ఇన్ 5 కిలోమీటర్ మాత్రమే. అంటే ఇప్పుడు ఒక విలేజ్ ఉందనుకో, ఆ విలేజ్ నుంచి 5 కిలోమీటర్ లోపల మాత్రమే. సో 5 కిలోమీటర్ ఆఫ్ అప్లికెంట్ రెసిడెన్స్ అండ్ మినిమమ్ వేజెస్ ఆర్ టు బి పెయిడ్. అంటే మినిమమ్ వేజెస్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఇఫ్ వర్క్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 days ఆఫ్ అప్లయింగ్ అప్లికెంట్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు అన్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. అంటే 15 రోజులు కనుక ఈ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే అప్లికెంట్స్ ఖచ్చితంగా పే చేయడం జరుగుతుంది. సో దస్ ఎంప్లాయ్మెంట్ అండర్ ఎంజీ-నరేగా ఈస్ లీగల్ ఎంటైటిల్మెంట్. సో యాజ్ పర్ ఎంజీ-నరేగా ఏంటంటే ఎనీ అడల్ట్ నాన్ స్కిల్డ్ వర్కర్ ఫ్రమ్ రూరల్ రీజన్ ఆఫ్ ఇండియా విల్ బీ ఎలిజిబుల్ టు గెట్ ఏ గ్యారంటీడ్ జాబ్ అండర్ 100 days జాబ్ స్కీమ్ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ఇఫ్ అన్ ఇండివిజువల్ ఎన్రోల్స్ హిమ్సెల్ఫ్ అండర్ దిస్ స్కీమ్ హీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఏ జాబ్ విత్ ఇన్ 15 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ ద యాక్ట్. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ టు ఐడెంటిఫైడ్ బీపీఎల్ ఫ్యామిలీస్ అని ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 3ని మనం రిమూవ్ చేస్తే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎంజీ-నరేగా స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్, తరచుగా దీనిపైన అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ఏం మీకు చెప్పాను, ఖచ్చితంగా 100 రోజుల పని అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పాను. అండ్ దాంతోపాటు అనదర్ ఏం కూడా మీకు చెప్పడం జరిగింది. సో క్రియేట్ డ్యూరబుల్ అసెట్ అని చెప్పాను మీకు, అది కూడా విత్ ఇన్ 5 kilometers ఆఫ్ అప్లికెంట్ రెసిడెన్స్ అండ్ మినిమం వేజెస్ స్టార్ట్ టు బి పెయిడ్. సో వర్క్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ విత్ ఇన్ 15 days అప్లయింగ్ కూడా మీకు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు యాజ్ పర్ ఎంజీ-నరేగా ప్రకారం ఏంటంటే ఎనీ అడల్ట్ నాన్ స్కిల్ వర్కర్స్ ఫ్రమ్ రూరల్ రీజియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ బీపీఎల్ అనేది స్పెషల్గా ఏం మెన్షన్ చేయలేదు. అండ్ దాంతోపాటు టార్గెట్ గ్రూప్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. స్కీమ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ రూరల్ హౌస్ హోల్డ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిజైర్ టు డూ మాన్యువల్ మరియు అన్స్కిల్ వర్క్. అంటే పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ షుడ్ ఆర్డినర్లీ బీ అట్లీస్ట్ 14 days. ఎన్ని రోజులండి? 14 days విత్ నాట్ మోర్ దెన్ 6 days ఇన్ ఏ వీక్. సో ప్రయారిటీ వర్క్స్ ఏంటంటే అట్లీస్ట్ 1/3 వేజ్ సీకర్స్ ఆర్ ఉమెన్ ఉండాలి ఖచ్చితంగా. అంటే టార్గెట్ గ్రూప్ మెయిన్గా ఎంజీ-నరేగా సంబంధించింది. అంటే పర్సన్ డిజైర్స్ ఫర్ వర్క్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ టు ద గ్రామ పంచాయత్. సో గ్రామ పంచాయత్ షల్ రిజిస్టర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ జాబ్ కార్డ్ ఈజ్ టు బి ఇష్యూడ్ టు ద అప్లికెంట్ హౌస్ హోల్డ్. సో ఎంజీ-నరేగా చట్టం ఏదైతే ఉందో చాలా వరకు మన దానిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, అప్టైన్ ఫుల్ బెనిఫిట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. జనాభా డివిడెండ్ యొక్క పూర్తి ప్రయోజనాలను పొందడానికి భారతదేశం మనకి ఇలా ఇచ్చారు క్వశ్చన్. సో వాట్ షుడ్ ఇండియా డూ టు అప్టైన్ ఫుల్ బెనిఫిట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్? 1. ప్రమోట్ స్కిల్ డెవలప్మెంట్. సెకండ్ వన్, ఇంట్రడ్యూస్ మోర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. థర్డ్ వన్, ఇంప్రూవింగ్ ది టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ. ఫోర్త్ వన్, ప్రైవేటైజ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఫిఫ్త్ వన్, ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ సెక్టార్. సో ఇలా మనకు 5 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు వాట్ షుడ్ ఇండియా డూ టు అప్టైన్ ఫుల్ బెనిఫిట్ ఆఫ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. సో డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్స్ ఎట్ యంగ్ ఏజ్ రైట్ ఎట్ ద స్కూల్ లెవెల్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అండి టు ఛానలైజ్ దెమ్ ఫ్రమ్ ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీ కోసము. సో ప్రమోట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, ఇంట్రడ్యూస్ మోర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సో స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే ఇంట్రడ్యూస్ మోర్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సో 2 అనేది రాంగ్. ఎందుకంటే ఇంట్రడ్యూసింగ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ పర్మనెంట్ జాబ్ అండి. మైట్ ఈవెన్ ఇంక్రీజ్ ద డిపెండెన్స్ ఆన్ ద గవర్నమెంట్ తప్ప ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ అనేది చేయరు. సో 2ని మనం ఎలిమినేషన్ చేస్తే బి అండ్ సి ఉంది. అండ్ థర్డ్ వన్, ఇంప్రూవింగ్ ద టోటల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్. ఎందుకంటే కంట్రీ కెన్ రీఅప్ ద డెమోగ్రాఫిక్ డివిడెండ్ బై ఇంప్రూవింగ్ ద టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ, ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ సెక్టార్ సచ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీస్ సెక్టార్ అండ్ ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ టు ఆర్గనైజ్డ్. సో అందులో మనం 3ని కరెక్ట్ అని చెప్పవచ్చు. అండ్ ప్రైవేటైజ్ హయ్యర్ ఎడ్యుకేషన్, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రైవేట్ చేస్తే
ఇక్కడ మనకు డెమోక్రాటిక్ డివిడెండ్గా ఫుల్ అప్ టైన్ అవ్వడం జరుగుతుంది ఇచ్చారు. సో ఇది కాదు. ఎందుకంటే reducing infant mortality rate will have outcome on the population మరియు and is not related to obtaining benefit from the demographic dividend. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మే ఆర్ మే నాట్ ఇంప్రూవ్ ద క్వాలిటీ మరియు యాక్సెస్ టు డ్యూరేషన్. సో స్టేట్మెంట్ 4 కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ సెక్టార్. సో 1, 3, 5 అనేది ఆప్షన్ కరెక్ట్. సో ఇదంతా రిలేటెడ్ టు ఫుల్ బెనిఫిట్ ఆఫ్ డెమోక్రాటిక్ డివిడెండ్ కనుక అడిగితే ఇదంతా అండి. సో దీనిపైన మనకు అడగవచ్చు స్కిల్ డెవలప్మెంట్ అండ్ దాని తర్వాత ప్రొడక్టివిటీ సంబంధించింది అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. First one, the Human Development Index ranks countries on the basis of their performance in key areas, health, education and standard of living. Second, the annual report of Human Development Index is released by UNDP. Third statement, India ranks 132 out of 191 countries in the Human Development Report 2021-22. So, అడిగింది కరెక్ట్ కాబట్టి 3 కరెక్ట్. Human Development Index is a composite index that measure the average achievement in the country. 3 basic dimension అండి ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. సో 3 బేసిక్ డైమెన్షన్ కనుక చూస్తే ఆర్ లాంగ్ మరియు హెల్తీ లైఫ్ ఒకటి అండ్ నాలెడ్జ్ అండ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 132 అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అంటే 191 కంట్రీస్లో. సో ఏ రిపోర్ట్ ఆన్ ద 2021 Human Development Index is a part of Human Development Report 2021-22 released by ఏంటంటే UNDP. సో 3 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ పైన ఒక క్వశ్చన్ రూపంలో మనకు వస్తుంటుంది కాబట్టి. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 132 ఇన్ 2021 రిపోర్ట్ ప్రకారము. సో HDA సంబంధించింది and 132 out of 191 countries. A report on the 2021 HDA is a part of Human Development Report 2021-22 released by UNDP. Next question, soft loan window which provides concessional loans to the less developed countries is given by. సాఫ్ట్ లోన్ విండో ఇది తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు రాయితీ రుణాలను అందిస్తుంది. అంటే ఏడిబి, IMF, IBRDనా, IDAనా? సో సాఫ్ట్ లోన్ విండో అని వస్తే IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. సో సాఫ్ట్ లోన్ ఈజ్ ఎ లోన్ విత్ నో ఇంట్రెస్ట్. దీనికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో నో ఇంట్రెస్ట్ ఆర్ బిలో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ బిలో మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈజ్ నోన్ యాజ్ ద సాఫ్ట్ లోన్ విండో ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. సో సిన్స్ ఇట్ ఆఫర్ కన్సెషనల్ లోన్ అండ్ గ్రాంట్స్ టు ద వరల్డ్స్ పూరెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ మాత్రమే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సాఫ్ట్ లోన్ విండో అంటే ఐడి అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఎకనామిక్ టర్మ్స్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ దేర్ డెఫినేషన్. ఎకనామిక్ టర్మ్ అండ్ డెఫినేషన్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఒకటి, వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఒకటి, వర్కర్ పాపులేషన్ రేషియో. ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 ఇవ్వడం జరిగింది, వర్కర్స్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ పర్సన్ ఎంప్లాయిడ్ పర్ 1000 పర్సన్ ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య అడుగుతున్నారు చాలా వరకు ఇది టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారంటే ఎక్స్ప్రెసింగ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, అంటే నాట్ టోటల్ పాపులేషన్. అంటే పేర్ 1 అనేది ఇన్కరెక్ట్. ఇక్కడ లేబర్ ఫోర్స్ బై టోటల్ పాపులేషన్ ఇచ్చారు, బట్ టోటల్ పాపులేషన్ కాదు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్
అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు మనకు, వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ వర్కర్స్ టు టోటల్ పాపులేషన్, సో పేర్ 2 అనేది కరెక్ట్ ఉంది. అండ్ పేర్ 3 ఏమో వర్కర్ పాపులేషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్ ఎంప్లాయిడ్ పర్ 1000 పర్సన్. సో పేర్ 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే లేబర్ ఫోర్స్ అనేది సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ ఎంప్లాయిడ్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్ అన్ఎంప్లాయిడ్. అంటే దస్ ద మెజర్మెంట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ రిక్వైర్స్ ద మెజర్మెంట్ ఆఫ్ బోత్ ఎంప్లాయ్మెంట్తో పాటు అన్ఎంప్లాయ్మెంట్ కూడా. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మనకు ఎక్కువగా క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో ఎల్ఎఫ్పిఆర్ గురించి గుర్తుపెట్టుకోండి. దీని విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎక్స్ప్రెసింగ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, నాట్ టోటల్ పాపులేషన్. సో వర్కింగ్ పార్టిసిపేషన్ రేట్ గురించి ఇవ్వడం జరిగింది అండ్ వర్కర్ పాపులేషన్ రేషియో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రంగరాజన్ కమిటీ. సో కమిటీ గురించి మనకు ఎక్కువగా అడుగుతుంటారు. ఇన్ఫ్లేషన్ అయినా, ఇంకోటిది ఇన్ఈక్వాలిటీ సంబంధించింది అయినా, లేకపోతే చాలా వరకు ఏంటంటే కొన్ని ఎకనామీలో కొన్ని కమిటీ సంబంధించి మనకు అడుగుతుంటారు. సో అందులో ఇది ఒకటి, రంగరాజన్ కమిటీ. రిగార్డింగ్ Rangarajan committee, first one, the Rangarajan committee estimation is based on independent large survey of household by the Center for Monitoring Indian Economy. Second statement, according to the report of the committee, the new poverty line should be 100 rupees in rural areas and 165 rupees in urban area. As per the committee estimates, 29.5% of the population in India is living below poverty line. సో రంగరాజన్ కమిటీ గురించి మనకు అడిగారు కాబట్టి ఫస్ట్ వన్ ఏమో రంగరాజన్ కమిటీ ఎస్టిమేషన్ ప్రకారం కనుక చూస్తే దేనిపైన అంటే ఇది ఒక ఇండిపెండెంట్ లార్జ్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్ అండి బై ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ కమిటీ న్యూ పావర్టీ లైన్ షుడ్ 100 రూపీస్ ఏమో రూరల్ ఏరియా అండ్ 165 రూపీస్ ఏమో అర్బన్ ఏరియా. సో ఇది రాంగ్. సో అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆఫ్ కమిటీ ఏంటంటే న్యూ పావర్టీ లైన్ షుడ్ బి 32 రూపీస్ ఏమో రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపాయలు అండ్ 47 రూపాయలేమో అర్బన్ ఏరియా. అంటే ద ఎర్లియర్ పావర్టీ లైన్ ఫిగర్డ్ వాస్ 27 ఫర్ రూరల్ ఇండియా అండ్ 33 ఫర్ అర్బన్ ఇండియా. అంటే poverty line estimated as monthly per capita expenditure of 1407 in urban areas and 972 in rural areas. అంటే స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. సో స్టేట్మెంట్ 2ని మనం రిమూవ్ చేస్తే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే యాజ్ పర్ ద కమిటీ ఎస్టిమేట్ 29.5% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ఇండియా ఈజ్ లివింగ్ బిలో పావర్టీ లైన్. సో ఎంత బీపీఎల్ అంటే పాపులేషన్ ఉన్నారంటే 29.5% ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారము. సో ఎక్స్పర్ట్ గ్రూప్ అండర్ చైర్మన్షిప్ ఆఫ్ ఎవరంటే డాక్టర్ సి రంగరాజన్ టు రివ్యూ మెథడాలజీ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ లైన్ ఇన్ ద కంట్రీ. సో కాన్స్టిట్యూటెడ్ బై అంటే ప్లానింగ్ కమిషన్. ఎప్పుడంటే 2012లో. సో రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేశారంటే 2014లో. చాలా ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపాయలు అండ్ అర్బన్ ప్రాంతాలేమో 47 రూపాయలు. సో మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కనుక చూస్తే 1107 రూపాయలేమో అర్బన్ ఏరియా, 972 రూపీస్ ఏమో రూరల్ ఏరియా. సో ఇదొక ఇండిపెండెంట్ లార్జ్ సర్వే హౌస్ హోల్డ్ అండి బై ద సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఈ మెథడాలజీ ప్రకారం ఏంటంటే రంగరాజన్ కమిటీ ఎస్టిమేటెడ్ ద నెంబర్ ఆఫ్ పూర్ వర్ 19% హయ్యర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 41% ఏమో మోర్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే దెన్ వాట్ వాస్ ఎస్టిమేటెడ్ యూజింగ్ ద టెండూల్కర్ కమిటీ ఫార్ములా. సో ఒకవేళ టెండూల్కర్ కమిటీ ఫార్ములా రంగరాజన్ కనుక డిఫరెన్స్ అని అడిగితే ఈ విధంగా రావచ్చు. సో ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 29.5% ఏమో బిలో పావర్టీ లైన్ ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ డిస్గస్ట్ అన్ఎంప్లాయ్మెంట్? ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ అవుట్పుట్.
Second statement, an economy demonstrates disgust unemployment when productivity is low and too many workers are filling to few jobs. Third statement, the marginal productivity in case of disgust unemployment is 0. సో మనకు ఇదొక అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ అవుట్పుట్ అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ అవుట్పుట్. ఎందుకంటే డిస్గస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎగ్జిస్ట్ వేర్ పార్ట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఎయిదర్ లెఫ్ట్ వితౌట్ వర్క్ ఆర్ ఈజ్ వర్కింగ్ ఇన్ రిడెండెంట్ మేనర్, అంటే వేర్ వర్కర్ ప్రొడక్టివిటీ అనేది 0 సంబంధించింది. సో అది డిస్గస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించింది. అంటే స్టేట్మెంట్ 1ని మనం ఎలిమినేషన్ చేస్తే బి అండ్ డి ఉంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకు, అన్ ఎకనామిక్ డెమాన్స్ట్రేట్స్ డిస్గస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ వెన్ ప్రొడక్టివిటీ అనేది లో ఉండాలి అండ్ టూ మెనీ వర్కర్స్ ఆర్ ఫీలింగ్ టు ఫ్యూ జాబ్స్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్, ఎందుకంటే మార్జినల్ ప్రొడక్టివిటీ ఇన్ కేస్ ఆఫ్ డిస్గస్ట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 0. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో disgust unemployment exists where part of labor force is either left without work or is working in a redundant manner where worker productivity అనేది essentially 0. సో ఇది రిలేటెడ్ టు disgust unemployment సంబంధించిందండి. సో దీనిపైన మనకు ఎక్కువగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, సో ఎందుకంటే రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంజీ నరేగా, పిఎం ఉజ్వాల యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్కీమ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్స్? ఈ 4 దాంట్లో స్కీమ్స్లో ఏ స్కీమ్స్ బీపీఎల్ వాళ్లకు అవైలబుల్గా ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ నన్ ఆఫ్ ద అబోవ్, ఓన్లీ అన్నప్పుడు నెగిటివ్స్ కాబట్టి రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని మీకు చాలాసార్లు చెప్పాను. సో ఎంజీ నరేగా అంటే 100 days వర్క్, 100 days వర్క్ ఫర్ ఎనీ హౌస్ హోల్డ్ రూరల్ ఏరియాలో. సో ఇది కాదు. పిఎం ఉజ్వాల యోజన, దీని ఒక ఒరిజినల్ ఫామ్ ఏంటంటే ఉజ్వాల యోజన 2016లో వాజ్ ఎక్స్టెండెడ్ టు ఓన్లీ బీపీఎల్ హౌస్ హోల్డ్ మాత్రమే ఉండండి. సో పిఎం ఉజ్వాల యోజన ఇన్ ద ఒరిజినల్ ఫామ్ ఏంటంటే ఉజ్వాల యోజన ఇన్ 2016 was extended to only BPL household women. Now it is extended to all poor household. కాబట్టి పిఎం ఉజ్వాల యోజన కూడా కాదు. సో స్టార్టింగ్లో ఏంటంటే బీపీఎల్ ఉమెన్స్ వాళ్ళకి ఉండేది, ఇప్పుడు అందరికీ ఆల్ పూర్ హౌస్ హోల్డ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది కాబట్టి స్టేట్మెంట్ కూడా కాదు. స్టేట్మెంట్ 3 ఏముందంటే ఆయుష్మాన్ భారత్ యోజన, ఇది కూడా కాదు, ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ యోజన టార్గెట్ ఓవర్ 10 crore ఫ్యామిలీస్ బిలాంగ్స్ టు పూర్ అండ్ vulnerable population based on socio-economic caste census 2011 ప్రకారము. అంటే ద బెనిఫిషరీస్ ఆర్ నాట్ మ్యాండేటర్లీ బీపీఎల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్మెంట్ ఈ 3ది కూడా రాంగ్. అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్ఆర్ఎల్ఎం ఏంటంటే టార్గెట్ హౌస్ హోల్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ త్రూ ద పార్టిసిపేటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ పూర్ అండి, పిఐపి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీపీఎల్, పిఐపి ఈజ్ ఏ కమ్యూనిటీ డ్రైవెన్ ప్రాసెస్, అంటే వేర్ ద కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ దెమ్సెల్ఫ్ ఐడెంటిఫై ద పూర్ అండ్ వెటెడ్ బై ద గ్రామ సభ. సో ఇక్కడ కూడా బీపీఎల్ అనేది మ్యాండేట్ అనేది లేదు. సో 4 కాదు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో బిలో పావర్టీ లైన్ మాత్రమే అవైలబుల్ ఉన్న స్కీమ్స్ అనేది 4 కూడా కాదు, మాత్రమే అడిగారు కాబట్టి ఇది ఎంజీ నరేగా, పిఎం ఉజ్వాల యోజన అండ్ ఆయుష్మాన్ భారత్ యోజన అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన. నెక్స్ట్ క్వశ్చన్, నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్, అంటే డెవలపింగ్ కంట్రీస్కి ఫ్యూచర్స్ కానిది అడిగారు. 1 లో రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, సెకండ్ 1 లో రేట్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, థర్డ్ 1 లో సోషల్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంట్, ఫోర్త్ 1 లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఇచ్చారు. సో ఇలా 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కామన్ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ కనుక చూస్తే అందులో లో పర్ క్యాపిటా ఇన్కమ్, లో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే దాంతోపాటు పూర్ లెవెల్ ఆఫ్ లివింగ్,
and high rate of growth of population, highly unequal income distribution, prevalence of mass poverty, low level of productivity, ఇవన్నీ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్స్. మనకు అడిగింది కానిది అడిగారు. సో ఇలా 4 దాంట్లో ఏది కాదు అంటే లో రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ కాదు అండ్ లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కాదు. సో 1 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ రెండు కానిది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో కామన్ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ కనుక చూస్తే లో పర్ క్యాపిటా ఇన్కమ్, పూర్ లెవెల్ ఆఫ్ లివింగ్, హై రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, highly unequal income distribution, prevalence of mass poverty and low level of productivity, low rate of capital formation and technological backwardness, high level of unemployment and low social indicator of development. సో ఇవి ఏంటంటే కామన్ ఫ్యూచర్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ మినిమం వేజెస్ సంబంధించింది ఇన్ ఇండియా. So about minimum wages in India, first one, the national floor level minimum wage is fixed by central government. Second one, national floor minimum wage is updated regularly based on CPI industrial worker. Third statement, the minimum wages act covers all worker. So minimum wages సంబంధించి అడిగారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అడాప్టెడ్ నాన్ స్టాచ్యుటరీ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమమ్ వేజ్. సో ఈజ్ అప్డేట్ రెగ్యులర్లీ యాజ్ పర్ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్. అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమమ్ వేజ్ అనేది ఈజ్ ఫిక్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. సో మనం అడిగింది ఏమిటంటే కరెక్ట్. సో కరెక్ట్ అడిగారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు? NFLMW ఈజ్ అప్డేటెడ్ రెగ్యులర్లీ బేస్డ్ ఆన్ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారంటే మినిమం వేజెస్ యాక్ట్ కవర్ ఆల్ వర్కర్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే 1 and 2 ఈజ్ ద కరెక్ట్, 3 అనేది కాదు. ఎందుకంటే మినిమం వేజెస్ యాక్ట్ కవర్స్ unskilled worker across country but not all. సో సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేయడం జరిగింది. నీకు ఒక నాన్ స్టాచ్యుటరీ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్. సో NFLMW is updated regularly as per CPI IW. సో మినిమం వేజ్ యాక్ట్ అనేది కవర్ అన్స్కిల్డ్ వర్కర్ అక్రాస్ కంట్రీ బట్ నాట్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది తెలుగులో ఇవ్వడం జరిగింది. డాస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ డస్ నాట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ ఎకనామిక్ అవుట్పుట్. ఇట్ అక్కర్స్ వెన్ ప్రొడక్టివిటీ ఈజ్ లో అండ్ టూ మెనీ వర్కర్స్ ఆర్ ఫిల్లింగ్ టు ఫ్యూ జాబ్. సో ఇదేంటంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇందాకే మనం దీనిపైన డిస్కస్ చేసాం కాబట్టి ఇది మళ్ళీ ఇచ్చాను. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద సిచ్యువేషన్ వెన్ ఏ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు వర్క్, ఈజ్ ఎడ్యుకేటెడ్ బట్ ఇట్ ఈస్ అనేబుల్ టు గెట్ ఏ జాబ్ అండ్ వర్క్. సో దిస్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమిటంటే ఇస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ద సొసైటీ. ప్రజెంట్ ఇదే నడుస్తుంది మనకు. సో రిలేటెడ్ టు ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించింది. అదేవిధంగా డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే డస్ నాట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ ఎకనామిక్ అవుట్పుట్. అంటే ఇట్ అక్కర్స్ వెన్ ప్రొడక్టివిటీ అనేది లో ఉంటుందని అండ్ టూ మెనీ వర్కర్స్ ఆర్ ఫీలింగ్ టు ఫ్యూ జాబ్స్కి. సో దీన్నే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇదొక టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ ప్రవలెంట్ డ్యూరింగ్ స్పెసిఫిక్ సీజన్ ఆఫ్ ద ఇయర్. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అప్పుడు మా అగ్రికల్చర్ మరియు ఐస్ ఫ్యాక్టరీస్, సమ్మర్ టైము అండ్ హాలిడేస్ రిసార్ట్. సో ఇలాంటి ఏంటంటే సీజనల్ అప్పుడు మాత్రమే ఉంటుందండి. ఇంకోటి ఫ్రిక్షనల్ ఏంటంటే వాలంటరీ ఎంప్లాయ్మెంట్ ట్రాన్సిషన్ విత్ ఇన్ అన్ ఎకనామీ. అంటే ఏ వర్కర్స్ చూస్ టు మూవ్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్ జాబ్. సో ఇప్పుడు మీకు గ్రూప్ 2 జాబ్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత గ్రూప్ 1 కూడా వచ్చింది అనుకోండి, అంటే గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1కి వెళ్ళడము. సో
move from one job to another and new workers enter the workforce for the first time. So a temporary period of unemployment is created. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ద సిచ్యువేషన్ వెన్ ఏ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు వర్క్, ఈజ్ ఎడ్యుకేటెడ్ బట్ అనేబుల్ టు గెట్ ఏ జాబ్, అంటే తన క్వాలిఫికేషన్ తగ్గినట్టుగా జాబ్ అనేది దొరకపోవడము. సో దిస్ కైండ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రజెంట్గా మనం సొసైటీలో చూస్తున్నాము. సో ఎందుకంటే పీజీ పిహెచ్డి చేసి కూడా మనం చాలా గ్రూప్ 4 జాబ్ అప్లై చేయడము, సో ఇలాంటివి. సో క్వాలిఫికేషన్ తగ్గినట్టు జాబ్ దొరకపోవడము. అండ్ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఫ్యూ పోస్ట్కి ఇప్పుడు మోర్ దెన్ 8,000 అప్లికేషన్కి గ్రూప్ 4కి 10 లక్షల అప్లికేషన్ పెట్టడం అంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చరు, హాలిడే రిసార్ట్స్ అండ్ ఐస్ ఫ్యాక్టరీ సంబంధించింది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటు ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక జాబ్ మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు గ్రూప్ 2 జాబ్ చేస్తూ గ్రూప్ 1 జాబ్ వస్తే ఇలా షిఫ్ట్ అవ్వడం అంటే మూవ్ అవ్వడము. సో ప్రజెంట్గా ఎవరైతే గ్రూప్ 2 జాబ్ చేస్తున్నారో వాళ్ళు గ్రూప్ 1 జాబ్ కూడా వచ్చిన తర్వాత ఈ జాబ్ నుంచి మూవ్ అవ్వడము. సో రిలేటెడ్ టు ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రత చట్టం సంబంధించింది అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఫస్ట్ వన్, ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సెకండ్ వన్, ఇట్ కవర్స్ హౌస్ హోల్డ్స్ అండర్ ఎగ్జిస్టింగ్ అంత్యోదయ అన్న యోజన. థర్డ్ వన్, ఇట్ గ్యారంటీస్ ఏజ్ అప్రోప్రియేట్ మీల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ త్రూ లోకల్ అంగన్వాడీ ఫర్ చిల్డ్రన్ అప్ టు 6 months and 1 free meal for children in age group 6 to 14 years in school. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏదైతే ఉందో NFSA యాక్ట్ 2013 మనకి ఇచ్చారు. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏంటంటే మినిస్ట్రీ డిపార్ట్మెంట్ కనుక చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ దీని ఒక ఏం ఏంటంటే టు ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ టు అప్రాక్సిమేట్లీ టూ థర్డ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్, అంటే దగ్గర 75% ఏమో రూరల్ ఏరియా అండ్ 50% ఏమో అర్బన్ ఏరియా. సో ఈ స్కీమ్ ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ ద వేరియస్ ఎగ్జిస్టింగ్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ ఇంటూ లీగల్ ఎంటైటిల్మెంట్, అంటే దట్ ఈస్ ఫ్రమ్ వెల్ఫేర్ బేస్డ్ అప్రోచ్ టు రైట్ బేస్డ్ అప్రోచ్. సో ఇందులో ఇంక్లూడ్ ఏంటంటే మిడ్ డే మీల్ స్కీమ్, దాంతోపాటు ICDS స్కీమ్తో పాటు PDS స్కీమ్ కూడా. అంటే ఇట్ ఆల్సో రికగ్నైజ్ మ్యాటర్నిటీ ఎంటైటిల్మెంట్ కూడా. అంటే అండర్ NFSA ఈచ్ బెనిఫిషరీ ఈజ్ ఎంటైటిల్ టు 5 kilogram ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ అండి. ఎంత? 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ పర్ మంత్. అండ్ అది కూడా 3 rupees, 2 rupees, 1 rupees. ఇదేం 3 rupees ఏమో రైస్, 2 rupees ఏమో వీట్ అండ్ 1 rupees ఏమో కోర్స్ గ్రైన్ రెస్పెక్టివ్లీ. సో ద బెనిఫిషరీ అండర్ అంత్యోదయ అన్న యోజన విల్ కీప్ రిసీవింగ్ 35 kg పర్ హౌస్ హోల్డ్ పర్ మంత్ సేమ్ రేట్కి. అంత్యోదయ అన్న యోజన ఎంత? 35 kg. సో ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇట్ గ్యారంటీస్ ఏజ్ అప్రోప్రియేట్ మీల్ ఫ్రీ ఆఫ్ చార్జ్ త్రూ లోకల్ అంగన్వాడీ చిల్డ్రన్ అప్ టు 6 months. అది కూడా 1 free meals ఫర్ చిల్డ్రన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 14 years ఇన్ ఏ స్కూల్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే 3 కరెక్ట్ కాబట్టి 1, 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇంకో విషయం ఏంటంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఏ ఫ్రీ మీల్ ఎట్ ద లోకల్ అంగన్వాడీ యాజ్ వెల్ యాజ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ ఆఫ్ 6,000 రూపీస్ ఏమో ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీల్స్ ఫర్ చిల్డ్రన్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ టు బెనిఫిషరీ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై ఆఫ్ ఎంటైటిల్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ మీల్స్. సో ఇదంతా రిలేటెడ్ టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 సంబంధించింది. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి అడిగితే ఈ విధంగా అడగవచ్చు. సో మినిస్ట్రీ అంటే ఇది,
డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో 75% ఏమో రూరల్ ఏరియా అయితే 50% ఏమో అర్బన్ ఏరియా. స్కీమ్ సంబంధించింది. ఇదొక లీగల్ ఎంటైటిల్మెంట్ అంటే ఫ్రమ్ వెల్ఫేర్ బేస్డ్ అప్రోచ్ టు రైట్ బేస్డ్ అప్రోచ్. సో అందులో ఇంక్లూడ్ మిడ్ డే మీల్ స్కీమ్, ICDS స్కీమ్స్ అండ్ PDS. సో ఈ NFSA కిందనే బెనిఫిషరీ ఏమో 5 kilograms ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ అండి, 3 rupees, 2 rupees అండ్ కాస్ట్ ఆఫ్ 1 rupee. సో రైస్, వీట్, కోర్స్ గ్రెయిన్ రెస్పెక్టివ్లీ. సో అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కనుక ఉంటే బెనిఫిషరీ ఏంటంటే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే 35 kgs ఏమో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పర్ మంత్, అది కూడా సేమ్ రేట్కి మళ్ళీ. సో ఎవ్రీ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటివ్ మదర్ ఎంటైటిల్ టు ఫ్రీ మీల్స్తో పాటు లోకల్ అంగన్వాడీ యాజ్ వెల్ యాజ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ ఎంత అంటే 6,000 ఇన్ ఇన్స్టాల్మెంట్. సో అప్ టు 14 years ఆఫ్ ఏజ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీల్స్ ఫర్ చిల్డ్రన్ అప్ టు 14 years. సో ఏ మ్యాటర్నల్ బెనిఫిట్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇది ఇంపార్టెంట్. అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్ ఈజ్ లెఫ్ట్ టు స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంటు. ఎవరికైతే మనకు రేషన్ షాప్ రేషన్ కార్డు ఉంటారో సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ చూస్ చేస్తుంది అంటే ఎలిజిబుల్ని, సెంట్రల్ గవర్నమెంట్ కాదు. సో ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ టు బెనిఫిషరీ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై ఎంటైటిల్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ మీల్స్. సో కవరేజ్ కనుక చూస్తే 75% ఏమో రూరల్ పాపులేషను, 50% ఏమో అర్బన్ పాపులేషన్ అండర్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే ఓవరాల్గా 67% ఆఫ్ టోటల్ పాపులేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎలిజిబిలిటీ ఏంటంటే ప్రయారిటీ హౌస్ హోల్డ్ టు బీ కవర్డ్ అండర్ TPDS అకార్డింగ్ టు గైడ్లైన్స్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే హౌస్ హోల్డ్ కవర్డ్ అండర్ ఎగ్జిస్టింగ్ అంత్యోదయ అన్న యోజన. నెక్స్ట్ క్వశ్చన్, పేర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. SDG 2, SDG 3, SDG 6, SDG 11. SDG 2లో ఏమో పోషణ్ అభియాన్, SDG 3లో ఏమో బేటీ బచావ్ బేటీ పడావ్, SDG 6 ఏమో గ్రీన్ ఇండియా మిషన్, SDG 11 ఏమో అమృత్. ఫస్ట్ ఆ 17 goals ఏదైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో SDG 2 దేనికి సంబంధించిందంటే ఎండ్ హంగర్, అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో ఇక్కడ పోషణ్ అభియాన్ ఉంది కాబట్టి 1 అనేది కరెక్ట్. అండ్ సెకండ్ వన్ SDG 3 ఏంటంటే ఎన్ష్యూర్ హెల్తీ లైఫ్స్ మరియు ప్రమోట్ వెల్, అంటే హెల్తీ లైఫ్ కోసము. అండ్ ప్రమోట్ వెల్ అంటే బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఆల్ ఏజెస్. సో ఎన్ష్యూర్ హెల్తీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఆల్ ఏజెస్ కాబట్టి దీంట్లో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ అనేది వస్తుంది. ఎందుకంటే అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ కాబట్టి. బట్ ఇక్కడ మనకు ఇచ్చింది SDG 3 ఇచ్చారు కాబట్టి స్టేట్మెంటు 3 అనేది రాంగ్. ఎందుకంటే ఇది SDG 5లో వస్తుంది. SDG 5. SDG 3 ఏంటంటే ఎన్ష్యూర్ హెల్తీ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఆల్ ఏజెస్. బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది రిలేట్ టు SDG 5. SDG 5 ఏంటంటే అచీవ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. సో 2 అనేది అన్ఈక్వల్. సో ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే SDG 6 అంటే గ్రీన్ ఇండియా మిషన్. గ్రీన్ ఇండియా మిషన్ ఏంటంటే రిలేటెడ్ టు SDG 13 ఇది. సో 13 ఏంటంటే టేక్ అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. SDG 11 దేనికి సంబంధించి అంటే మేక్ సిటీస్ అండ్ హ్యూమన్ సెటిల్మెంట్ ఇంక్లూజివ్, సేఫ్ మరియు రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ కాబట్టి అమృత్ మిషన్ కరెక్టే అండి. సో 1 and 4 ఈజ్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో పోషణ్ అభియాన్ అనేది SDG 2 అండ్ SDG 11 అనేది అమృత్. సో SDG 2 గుర్తుపెట్టుకోండి, రిలేటెడ్ టు హంగర్ అంటే పోషణ్ అభియాన్. SDG 3 అంటే రిలేటెడ్ టు వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఏజెస్ ఉంది. సో బేటీ బచావ్ బేటీ పడావ్ అనేది SDG 5 కిందకి వస్తుంది, జెండర్ ఈక్వాలిటీ సంబంధించింది. అండ్ SDG 6 ఏమో ఎన్ష్యూర్ అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ మరియు శానిటేషన్ ఫర్ ఆల్. గ్రీన్ ఇండియా మిషన్ అనేది రిలేటెడ్ టు SDG 13.
అండ్ SDG 11 అనేది మేక్స్ ఇట్ ఈస్ హ్యూమన్ సెటిల్మెంట్ ఇంక్లూజివ్ మరియు సేఫ్ రెసిలియంట్ సస్టైనబుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్స్ టు హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్? ఫస్ట్ వన్, ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ హెల్త్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ఫోర్త్ మైగ్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్, ఫిఫ్త్ పాపులేషన్ గ్రోత్. సో హ్యూమన్ క్యాపిటల్ అంటే రిఫర్స్ టు స్టాక్ ఆఫ్ స్కిల్ మరియు ఎక్స్పర్టైజ్ ఆఫ్ నేషన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. అంటే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ స్కిల్ మరియు ఎక్స్పర్టైజ్. సో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇదొక ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ టు ద స్టాక్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఓవర్ టైమ్. సో సోర్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్లో చూస్తే ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఉందండి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ హెల్త్ ఉందండి, ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ ఉంది. అండ్ దాని తర్వాత ఇది రిలేటెడ్ టు సోర్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ కూడా ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎక్స్పెండిచర్ అయినా రెండు ఒకటే, సో 2 కూడా ఉంది. అండ్ థర్డ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మైగ్రేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. సో 1, 2, 3, 4 అనేది కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. పాపులేషన్ గ్రోత్ అనేది కిందికి రాదు. పాపులేషన్ గ్రోత్ అనేది ప్రాబ్లమ్ ఫేసింగ్ బై హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ కనుక అడిగితే రైజింగ్ పాపులేషన్ అనేది వస్తుంది. ఇంకోటి డెఫిషియెంట్ మ్యాన్ పవర్ ప్లానింగ్ కూడా దీని కిందకి వస్తుంది. సో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ లీడ్స్ టు అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటే రిఫర్స్ టు స్టాక్ ఆఫ్ స్కిల్స్ ఉంటుంది వాళ్ళకు అండ్ ఎక్స్పర్టైజ్ రిలేటెడ్ టు హ్యూమన్ క్యాపిటల్. సో ఆఫ్ నేషన్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. సో సమ్ ఆఫ్ టోటల్ స్కిల్స్ మరియు ఎక్స్పర్టైజ్. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ టు ద స్టాక్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఓవర్ టైమ్. సో సోర్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అడిగితే ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ప్రోగ్రామ్ ఫర్ అడల్ట్స్, మైగ్రేషను, ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫర్మేషను. అండ్ ప్రాబ్లమ్స్ ఫేసింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే రైజింగ్ పాపులేషన్ పెరగడం, డెఫిషియెంట్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ లో అకాడమిక్ స్టాండర్డ్. అంటే స్కిల్స్ లేకపోవడం వల్ల, మ్యాన్ పవర్ ప్లానింగ్ అనేది సరిగా ఉండకపోవడం వల్ల, పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. సో ఈ 3 అనేది ప్రాబ్లమ్స్ రిలేటివ్ టు హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి క్రింది వాటిలో ఏవి ఉపయోగించబడతాయి? సో ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ యూజ్డ్ టు ఎస్టిమేట్ పావర్టీ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీ. సెకండ్ వన్, ఇన్కమ్ డిప్రివేషన్. థర్డ్ వన్, హంగర్ ప్రివలెన్స్. ఫోర్త్ వన్, ప్రొవిజన్ ఆఫ్ సోషల్ సెక్టార్ స్కీమ్ ఇన్ ఇండియా. ఇలా మనకు 4 స్టేట్మెంట్ అనేది రూపంలో ఇవ్వడం జరిగింది. రిలేటెడ్ టు మెజర్స్ ఆర్ యూజ్డ్ టు ఎస్టిమేట్ పావర్టీ ఇన్ ఇండియా. సో ఈ 4 కిందికి వస్తుందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే సిన్స్ 1960s వేరియస్ ఎకనామిస్ట్ అండ్ కమిటీస్ హ్యావ్ యూజ్డ్ న్యూమరస్ మెథడ్ మరియు అప్రోచెస్ టు అరైవ్ ద మోస్ట్ స్టాండర్డ్ ఫర్ పావర్టీ మెజర్స్. సో కమిటీస్ అండ్ రిపోర్ట్స్ సచ్ యాజ్ అండర్ పంత్ కమిటీ అయినా, దందర్ కమిటీ అయినా, రాత్, లకడవాలా, ఇలా చాలా వరకు కొన్ని మెథడ్స్ సజెస్ట్ చేయడం జరిగింది. కొన్ని కనుక చూస్తే మనకు క్యాలోరీ కన్జంప్షన్ ఒకటి, హంగర్ డిప్రివేషన్ అని సంబంధించింది ఈ 2. అండ్ దాంతోపాటు ప్లానింగ్ కమిషన్ డ్యూరింగ్ 1970s, 80s ఏమో ఆల్సో యూజ్డ్ ఇన్కమ్ డిప్రివేషన్ సంబంధించి యూజ్ చేయడం జరిగింది. ప్లానింగ్ కమిషన్స్ ఇదైతే ఉందో 1970, 80s. అండ్ దాని తర్వాత రిపోర్ట్ ఆఫ్ ద రంగరాజన్ కమిటీ ఏమో టుక్ ఇంక్లూజన్ ఆఫ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ విచ్ ఏ పర్సన్ డెరైవ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్కీమ్ సంబంధించింది. అంటే ప్రొవిజన్ ఆఫ్ సోషల్ సెక్టార్ స్కీమ్స్, ఇదేమో రంగరాజన్ కమిటీ కిందకి వస్తుంది. హంగర్ ప్రివలెన్స్ అనేది 1960sలో ఉన్న స్కీమ్ కిందకి రావడం జరుగుతుంది. ఇన్కమ్ డిప్రివేషన్ ఏమో ప్లానింగ్ కమిషన్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అంటే ప్లానింగ్ కమిషన్ డ్యూరింగ్ 1917, 80s ఆల్సో యూజ్డ్ ఇన్కమ్ డిప్రివేషన్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద రిలేటెడ్ టు ఎస్టిమేట్ పావర్టీ ఇన్ ఇండియా 1960sలో ఒకటి, అండ్ దాని తర్వాత 70s, 80sలో ఉన్న సంబంధించింది, అండ్ రంగరాజన్ కమిటీ సంబంధించింది.
నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ వన్, లారెన్స్ కర్వ్ అండ్ గిని కోఎఫిషియంట్ ఆర్ యూజ్డ్ ఫర్ క్యాల్కులేటింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సెకండ్ స్టేట్మెంట్, గిని కోఎఫిషియంట్ కెన్ vary from 0 to 1. థర్డ్ స్టేట్మెంట్, ది గిని కోఎఫిషియంట్ విత్ ఏ వాల్యూ ఆఫ్ 1 ఎక్స్ప్రెసెస్ టోటల్ ఈక్వాలిటీ అండ్ ఏ వాల్యూ ఆఫ్ 0 ఎక్స్ప్రెస్ మ్యాక్సిమం ఇన్ఈక్వాలిటీ. మనకు అడిగింది ఏంటంటే కరెక్ట్. సో దేర్ ఆర్ టూ మేజర్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. సో లారెన్స్ కర్వ్ ఒకటి అండ్ గిని కోఎఫిషియంట్ ఒకటి. సో రెండు స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో గిని కోఎఫిషియంట్ ఏంటంటే కెన్ వ్యారీ ఫ్రమ్ 0 to 1 అండి. 0 to 1 గిని కోఎఫిషియంట్ కెన్ వ్యారీ 0 to 1. అండ్ హయ్యర్ ద గిని కోఎఫిషియంట్ గ్రేటర్ ద ఇన్ఈక్వాలిటీ. అంటే గిని కోఎఫిషియంట్ 0 రిప్రజెంట్ టోటల్ ఈక్వాలిటీ అండ్ 1 రిప్రజెంట్ ఏమో మ్యాక్సిమం ఇన్ఈక్వాలిటీ. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో టూ మేజర్ మెథడ్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చెప్పాను కదా. సో ఒకటేమో లారెన్స్ కర్వ్, ఇంకోటేమో గిని కోఎఫిషియంట్. సో గిని కోఎఫిషియంట్ ఏంటంటే 0 to 1. సో హయ్యర్ కనుక గిని కోఎఫిషియంట్ ఉంటే గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే గిని కోఎఫిషియంట్ ఆఫ్ 0 అనేది టోటల్ ఈక్వాలిటీ అనమాట. 1 అనేది మ్యాక్సిమం ఇన్ఈక్వాలిటీ అనేది ఉన్నదని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పావర్టీ లైన్ ఇన్ ఇండియా ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెజర్ ఇన్ దిస్ కంటెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో పావర్టీ లైన్ ఇన్ ఇండియా ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెజర్ అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ డిఫైన్స్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఎకనామీ who are deprived of basic facilities. Second one, absolute poverty is taken into account, not relative poverty. Third statement, India uses only one poverty line for the rural and the urban sphere. So ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇండియా యూజెస్ ఓన్లీ 1 పావర్టీ లైన్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ స్పియర్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ మనం 3ని ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. ఎందుకంటే ఇండియా యూజెస్ సపరేట్ పావర్టీ లైన్ రూరల్ ఏరియాతో, రూరల్ మరియు అర్బన్. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద సురేష్ టెండూల్కర్ కమిటీ మరియు రంగరాజన్ రిపోర్టు. ద ఎక్స్పర్ట్ గ్రూప్ టెండూల్కర్ హ్యాడ్ యూజ్డ్ ద ఆల్ ఇండియా అర్బన్ పావర్టీ లైన్ బాస్కెట్ యాజ్ అ రిఫరెన్స్ టు డెరైవ్ స్టేట్ లెవెల్ రూరల్ మరియు అర్బన్ పావర్టీ. అంటే దిస్ వాజ్ ఏ డిపార్చర్ ఫ్రమ్ ద ఎర్లియర్ ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ 2 separate పావర్టీ లైన్ బాస్కెట్ ఫర్ ద రూరల్ మరియు అర్బన్ ఏరియాస్. అంటే స్టేట్మెంట్ 3ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో స్టేట్మెంట్ని 3 ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ ది క్వశ్చన్. అంటే అబ్సల్యూట్ పావర్టీ ఇస్ టేకెన్ ఇన్ టు అకౌంట్, నాట్ రిలేటివ్ పావర్టీ. ఇది కరెక్టే. అండ్ ఇట్ డిఫైన్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎకనామీ హూ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ బేసిక్ ఫెసిలిటీస్ అనేది. ఆ బేసిక్ ఫెసిలిటీస్ ఎవరైతే లైక్ ఫుడ్, వాటరు, హౌసింగ్ సంబంధించింది. సో ఈ విధంగా పావర్టీ లైన్ని డిఫైన్ చేస్తారు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో పావర్టీ లైన్ని డిఫైన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓన్లీ ప్రొవైడ్ అబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ అండి అండ్ రిలేటెడ్ టు పావర్టీ లైన్ సంబంధించింది. అండ్ ఇండియా యూజెస్ సపరేట్ పావర్టీ లైన్ ఫర్ రూరల్ మరియు అర్బన్ స్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ was developed by which of the following organization? World Bank, UNDP and Oxford Poverty and Human Development Initiative, both B and C. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఇస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు UNDP. అంటే ఆప్షన్ బి అండ్ సి ఈజ్ రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే 2010 రీప్లేసింగ్ ద హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. అంతకుముందు హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ అనేది ఉండేది, దాని తర్వాత దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్గా చేయడం జరిగింది 2010 నుంచి. సో ఏ ఆర్గనైజేషన్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పైన, ఎంజీ నరేగా పైన అండ్ బిలో పావర్టీ లైన్ సంబంధించిన కొన్ని స్కీమ్స్ పైన, దాంతోపాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సంబంధించింది అండ్ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సంబంధించింది, ఇలా అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించింది. ఇవన్నీ ఇంపార్టెంట్. అంటే ఇవి క్వశ్చన్స్ అనేది ఇలాంటి టాపిక్స్ పైన ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి మనం ఈ క్రాస్ కోర్స్ ప్రోగ్రాంలో అవే ఇంపార్టెంట్, ఏదైతే
ఎక్కువగా అవకాశం ఉంటుందో ఎగ్జామినేషన్ అదే ఈ క్రాస్ కోర్స్లో చెప్పడం జరుగుతుంది. మీకు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఈ క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది 100%. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.